ఓకే సార్, మీరు పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి దాని గురించి మాట్లాడుతున్నారు కదా, నిజంగా మీరు బడుగు బలహీన వర్గాల మీద మీకు నిజంగా ప్రేమ ఉంది అనుకుంటాము, అదే ఉంది అన్న. అయితే ఈ మాల్స్ వ్యవస్థ పైన మీరు ఎందుకు పోరాటం చేయలేదు? ఆ వాటిపైన మీ కళాన్ని ఎందుకు జులిపించలేకపోతున్నారు? మీరు ఈ మాల్స్ వచ్చాయి కదా, ఈ మాల్స్ వ్యవస్థ, ఈ మార్ట్లు ఇవన్నీ వచ్చాయి కదా, దీనివల్ల నేను మాల్స్ను అవాయిడ్ చేయలేమండి. ప్రపంచం అంతా పెద్ద పెద్ద షాపులు వస్తున్నాయి, భారతదేశంలో కూడా వస్తాయి. సమస్య ఎక్కడ వచ్చిందంటే దాంట్లో కొనుగోలుదారులు ఎవరు అనేది ఇష్యూ. ఇప్పటి వరకు పైనున్న 3-4 కులాలు మాత్రమే పెద్ద మాల్స్లలో కొనుగోలుదారులు. కింది కులాలలో కొనుగోలుదారులు రావాలంటే ఉద్యోగాలు ఎక్కువ రావాలి. ఒక ప్రభుత్వ రంగంలో వచ్చే ఉద్యోగాలతో అది నడవది. కనుక ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు వస్తేనే వాళ్ళు కూడా కొనుగోలుదారులు అవుతారు. తర్వాత ప్రజల సమస్యలు తగ్గుతాయి, ఆకలి చావులు తగ్గుతాయి, విద్యారంగం పెరుగుతుంది. కనుక మాళ్ళల్లో ఖాళీగా పెట్టుకునే మాళ్ళు కొనుగోలు మాళ్ళు కావాలంటే కింది కులాల వాళ్ళు ఇన్కమ్ ఉంటే కదా కొనేది. ఎవరు కొంటారు? మిడిల్ క్లాస్ తయారు కావాలి కదా. అందుకని కింది కులాలను మిడిల్ క్లాస్ తయారు చేయాలనేది మా ఎజెండా. మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు సార్, అంటే ఈ వెజిటేరియన్ తినేవాళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు చైనాతో యుద్ధం చేయగలరా? వీళ్ళంతా కూడా వచ్చి వీళ్ళంతా ఏం చేస్తారు అంటున్నారు. అంటే యుద్ధం చేయాలంటే బుద్ధిబలం అవసరమా, కండబలం అవసరం అంటారా మీరు? అయితే బుద్ధిబలం అవసరం అయితే సైన్యాన్ని ఎత్తేమనండి. సైన్యాన్ని రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? ఫిజికల్ సైన్యం ఉన్నా కూడా బుద్ధిబలంతో గెలవచ్చు కదా. ఇప్పుడు ఆంగ్లేయులను తరిమి కొట్టిన జాతిపిత గాంధీ మహాత్ముడు ఆర్యవైశ్యుడు కాదంటారా? అరే వైశ్యుడేనండి. ఆంధ్ర రాష్ట్రానికి పిత అమర్జీ పొట్టి శ్రీరాములు. మరి అట్లయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము సైనికులు దేశ రక్షకులని ఎందుకు చెప్తుంది? రోజు యూనివర్సిటీలలో తెచ్చి దేశభక్తి ఉన్నది అంటే సైనికులు గౌరవించాలి, ట్యాంకులు పెట్టించాలి అన్నప్పుడు మరి బేసిక్ ఫౌండేషనల్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని కులాల నుంచి ఉండాలి కదా. అక్కడ ఇప్పుడు మొదలు ఎప్పుడైనా యుద్ధాలు చచ్చిపోయేటోళ్ళు పదాతి దళాలు. ట్యాంకర్లు నడపాలన్నా వాళ్ళతో మొన్న ఎవరు కొట్లాడారు అక్కడ చైనా, బర్మా, ఇండియా బార్డర్లలో మన పదాతి దళాలు కొట్లాడినాయి. తర్వాత రెండో దశలో వస్తుంది. మీరు ఎవరు కొట్లాడుతున్నారు కదా సార్? మీరు ఏమన్నారు? యుద్ధం చేయాలంటే నాన్ వెజ్ తినాలి, ఫిజికల్గా. అది కాదండి, ఇది వెరీ సింపుల్. మీరు ఇంకోటి మర్చిపోతున్నారు. ఇక భారతదేశం గర్వించదగా అతి బలవంతుడైన మల్ల యోధుడు రామకృష్ణ కూడా ప్యూర్ వెజిటేరియన్. ఏ మల్ల యోధుడు రామకృష్ణ? నాకు తెలియదు ఆయన ఎవరైనా. మల్ల యోధుడు అంటే అతి బలవంతుడు. మల్ల యుద్ధంలో మన జాతికే కీర్తిని సాధించి పెట్టిన అయితే ఇప్పుడు ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఒకటి అట్లయితే ఇంకోటి మీరు ఆలోచించాల్సిన విషయం అంటే సైంటిఫిక్గా కూడా ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళ కన్నా వెజిటేరియన్ తినే వాళ్ళ మైండ్ చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా చురుగ్గా ఉంటారనేది కూడా చెప్తుంటారు. అవును, అట్లయితే మరి ఇప్పుడు వెజిటేరియన్ తినేవాళ్ళు వ్యవసాయ రంగం చాలా ఇంపార్టెంట్ రంగం కదా, శక్తి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఆ రంగంలో పోయి పనిచేయచ్చు కదా. లేదా సైన్యం అసలే వద్దంటే తీసేయమనండి. పైన ఉండే ఏ ఇంటలెక్చువల్ సైన్యం వాళ్ళు నడపదలుచుకున్నారో దాంట్లో వాళ్ళు చేరమనండి. ఈ ఉద్యోగాలు ఎక్కువ శ్రమ అవసరం లేనిది ఏవైతున్నాయో కింది కులాల వాళ్ళకి ఏమనండి. వీళ్ళు మాంసం తినేటోళ్ళు వాళ్ళ చరిత్ర పొడవునా వాళ్ళు తింటున్నారు. ఏది హరప్పా నగరం కట్టినాటి నుంచి గొర్రెలు, మేకలు, బర్రెలు, ఆవులు పెంచుతున్నారు. కొన్ని పాల కోసం వేస్తున్నారు, కొన్ని మాంసం కోసం వేస్తున్నారు. గొర్రెలను, మేకలను ఎందుకు వేస్తున్నారు మరి ప్రజలు? కోళ్ళను ఎందుకు వేస్తున్నారు? ఏ మాంసం తినకపోతే ప్రజలు ఈ పక్షుల్ని వీటిని జంతువులను అయితే పెంచారు. మీరు చెప్పేది వాస్తవాలే. బట్ అయితే సైన్యంలో ఉండాలంటే నాన్ వెజిటేరియన్స్ ఉండాలి, వెజిటేరియన్స్ ఉండకూడదు. వెజిటేరియన్స్ వచ్చి ఏం చేస్తారు? అక్కడ యుద్ధం కూడా చేయలేరు కదా, శారీరకంగా వాళ్ళు బలవంతులు కాదు కదా అని మీరు అంటున్నారు. అక్కడ సైన్యంలో ఉన్నప్పటికీ కూడా శారీరకంగా మానసికంగా బలవంతుడుగా ఉండి ఎదుటి వ్యక్తిని అంటే మన శత్రువుని ఏ విధంగా దెబ్బ కొట్టాలనే ఒక ఆలోచన, ఒక బుద్ధి బలం ఉన్నవారు కూడా దానికి ఆర్యవైశ్య సంఘాలకు నేను ఆ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యాసం రాశారు. మా సాంప్రదాయం వెజిటేరియను,
మేము సాంప్రదాయబద్ధంగా కూడా సైన్యంలో బేసిక్ సైన్యంలో పోము మేము. తర్వాత ఈ పోలీస్ ఉద్యోగాలు లాంటి దాంట్లో కూడా మా వాళ్ళు ఎక్కువ లేరు, మేము పోమని చెప్పాడు. ఒకవైపు పోమంటారు ఇక్కడికి, అక్కడనే ఇండస్ట్రియల్ నడిపే డైరెక్టర్లలో హైయెస్ట్ నెంబర్ వాళ్ళే ఉంటారు. దీని అర్థమైంది, ఒకవేళ వెజిటేరియనే తినొచ్చు అంటే మరి ప్రపంచం అంతనైతే ప్యూర్ వెజిటేరియన్లు ఎక్కడ ఉండరు పుట్టినప్పటి నుంచి. సరే వీళ్ళు వాళ్ళ మత గౌరవం ప్రకారం వాళ్ళ దేవుళ్ళ ఆచరణ ప్రకారం తింటున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి మనుషులు పూర్తిగా వెజిటేరియన్ తోటే బతకొచ్చు అని చెప్పింది వర్ధమాన మహావీరుడు. జైనులు మొదట వెజిటేరియన్ అయ్యారు, ఆ తర్వాత క్రమంగా వైశ్యులు దానికి అలవాటు పడ్డారు. ఎక్కువ జైనులు వైశ్యులతో సంబంధం ఉంది. తర్వాత శంకరాచార్య వచ్చిన తర్వాత, ఏది 8వ శతాబ్దంలో కేరళలో పుట్టిన శంకరాచార్య వచ్చిన తర్వాత బ్రాహ్మణులలో కూడా వెజిటేరియనిజం పెరిగింది. అంతకుముందు బ్రాహ్మణులు బుద్ధుని కాలంలో చాలా మాంసం తినేవాళ్ళు, అన్ని రకాల మాంసాలు తినేవాళ్ళు. కనుకని అనేది ఏంటి అంటే, ఏ చైల్డ్కైనా చిన్నప్పటి నుంచి మత ప్రాతిపదికను లేదా కుటుంబ ప్రాతిపదికను పూర్తి వెజిటేరియనిజం నేర్పడం అనేది అర్ధమానవ జీవితాన్ని నేర్పడం. అవునండి, మీరు వినండి కొద్దిగా. ఏ మాంసం తినే వ్యక్తి అయినా అన్ని కూరగాయలు తినడా? కూరగాయల రుచి తెలియదా? లేదా పాయసం రుచి తెలియదా? కానీ కేవలం కూరగాయలు, పాయసము, పెరుగన్నము ఇది తినే వాళ్ళకు మాంసాల రుచి, చేపల రుచి తెలుసా? కనుక వెజిటేరియనే తినేదైతే వెజిటేరియన్ పంటలు ఎప్పుడు వచ్చినాయి మీకు ఏమైనా అర్థం ఉందా? కూరగాయలు ఎప్పుడు పంటలు మొదలుపెట్టిన వ్యవసాయ రంగంలో? సార్ ఇప్పుడు ఇక్కడ పంటలు ఎప్పుడు పండిస్తున్నారు, వెజిటేరియన్ తినచ్చా నాన్ వెజిటేరియన్ తినకూడదా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. మీరు ఏమంటున్నారు, వెజిటేరియన్ తినే వాళ్ళు చైనా వాళ్ళతో శారీరకంగా వాళ్ళు చైనాలో ఎట్లా చేస్తారు? దానికి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినాల్సిన అవసరం లేదు, వెజిటేరియన్ తిన్నా కూడా బుద్ధి బలం అనేది ఉంటే సరిపోతుంది కదా అన్నది బయట వారి నుంచి వస్తున్న వాదన. అది కాదండి, స్పోర్ట్స్లో రన్నింగు, హై జంపు లేదా వాలీబాలు లేదా ఫుట్బాలు ఇవి శరీర బలంతో బుద్ధి బలంతో రెండింటితో జరుగుతాయా? ఒక్క బుద్ధి బలంతో జరుగుతుందా? క్రికెటర్సు ఎంతమంది వెజిటేరియన్లు ఉన్నారో ఈ దేశంలో కూడా ఒకసారి కనుక్కోండి, ఇంక్లూడింగ్ సచిన్ తెండూల్కర్. ఆయన ఆత్మకథలనే రాసుకున్నాడు, మేము బలమైన ప్రోటీన్ కలిగిన ఫుడ్ తినకపోతే వీ కాంట్ హిట్ ది బాల్. వ్యవసాయ రంగంలో నాగలు దున్నేవాళ్ళు, బండలు కొట్టేవాళ్ళు, రాళ్ళు ఎత్తేవాళ్ళు ప్యూర్ వెజిటేరియన్ మీద బతికే అవకాశం తక్కువ. ఒకవేళ నిజం మేము చేయగలమంటే చేసి చూపెట్టాలి, దేనికైనా ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. లేదు వెజిటేరియన్లు మొత్తం పనులు చేయగలరు, గుట్టలు పగలగొట్టగలరు, నాగలు దున్నగలరు, చెట్లు నరకగలరు అంటే చేసి చూపెట్టినాక కదా అది చేసేది. ఇప్పుడున్న వాళ్ళు అయితే మీరు ఒకసారి ఊళ్ళలో పోయి అడగండి, మీరు బీరకాయ బెండకాయ తిన్న రోజు బలం ఎక్కువ అనిపిస్తుందా, ఏదైనా మాంసం కూరతో తిన్న రోజు మంచిగా ఆరోగ్యంగా అనిపిస్తుందా, బలం ఎక్కువ అనిపిస్తుందా అంటే జనం ఏం చెప్తారో తెలుస్తుంది. కనుక గాంధీ అంటే నాకు గౌరవమే, కానీ ఆయన ఏమన్నాడు, 18 ఏట నేను ఒక ముస్లిం మిత్రుడు చెప్తే మేక మాంసం తింటే ఆ మేక రాత్రి నా కడుపులో అరిసింది అన్నాడు. నేను కూడా చాలా మేకల మాంసాలు తిన్నా అప్పటి వరకు. మరి నువ్వు మాంసం తింటావా, ఏం తింటావు? తిన్నాను సార్. వెజిటేరియన్వా? మరి మీలో తింటారా ఎవరైనా? ఎగ్ తింటావా? మీరు తింటావు కదా. నీ కడుపులో ఎప్పుడైనా కోడి అరిసిందా, మేక అరిసిందా? ఇది అన్సైంటిఫిక్. ఈ అన్సైంటిఫిక్ విషయాలు చెప్పి గాంధీ చెప్పిండని అది ట్రూత్ కాదయ్యా. అట్లయితే మరి మొత్తం మాంసం తినటం వాళ్ళందరూ కడుపులో గొర్రెలు మేకలు రోజు అరుస్తుండాలి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ దేశంలో ఇతర జీవితాలు మీ ఇష్టం వచ్చింది మీరు తినండి, కానీ మాంసం తినటోడు నీచడు, వాడిని ఇంట్లోకి రానియొద్దు, వెజిటేరియన్ కావాలని బోర్డు పెట్టుకుంటా. ఇది డెమోక్రసీ కాదు కదా. ఇదే డెమోక్రసీలో నాన్ వెజ్ తినేవారు యుద్ధం చేయగలరు, వెజిటేరియన్ యుద్ధం చేయలేరని చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే నువ్వు తప్పని చెప్పు, మేము వెజిటేరియనే తిని మేము యుద్ధం చేస్తాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఒక నినాదం ఉన్నది,
పాకిస్తాన్ను బంగ్లాదేశ్ను మళ్ళీ భారతదేశంలో కలపాలి. ఆ సంస్థ కూడా వాళ్ళ మీటింగ్లలో, నువ్వు ఎప్పుడైనా పోయినా ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు, బీజేపీ మీటింగ్లో వాళ్ళు నార్మల్గా రిపోర్ట్స్ అందరూ చెప్తారు, వాళ్ళు వెజిటేరియనే పెడతారు, మాంసం పెట్టరు. మరి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశం నుంచి విడగొట్టారు, 47లో పోయినాయి, తర్వాత 71లో అవి 2 విడిపోయినాయి, వాటిని మళ్ళీ కలపాలి అఖండ భారత్. వెజిటేరియన్ సైన్యం పెట్టి మళ్ళీ తెచ్చి కలిపితే మంచిదే కదా, నాకు కూడా వ్యతిరేకత ఏం లేదు, పెద్ద దేశం కావాలనే ఉంది. మీరు ఒకసారి సైనికులతో ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినారా, ఏం పెడతారా మీకు ఫుడ్ అని? అవకాశం వస్తే చేస్తాను సార్. నేను చాలామంది సైనికులతో మాట్లాడతా. ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది, బట్ మినిమం వీక్ 4 రోజులన్న వాళ్ళు మీట్ తినకుండా దే కాంట్ రన్. ప్రోటీన్ లెవెల్స్లో తేడా ఉంది. న్యూట్రిషన్ ల్యాబొరేటరీస్ ఉంటాయని తెలుసుగా మీకు, ఎన్ఐఎన్ అనేది ఒకటి ఉన్నదని, వాళ్ళలో స్టడీస్ ఉన్నాయి. బీఫ్ హైయెస్ట్ ప్రోటీన్, గోట్ అండ్ ర్యామ్ మీట్ సెకండ్ ప్రోటీన్, చికెన్ థర్డ్ ప్రోటీన్, అట్లా దిక్కుంటూ వస్తాయి. కూరగాయలకు లీస్ట్ ప్రోటీన్ ఉంటుంది. కనుక ఒక ఏజ్ తర్వాత వెజిటేరియన్ ఎక్కువ తింటే తప్పులా, కానీ అది కుటుంబ అలవాటుగా లేదా మత అలవాటుగా ఉంటే దేశాలు అసలు ఎకానమీ నడవదు. పశువులే ఉండవు. ఎందుకు గాయాలి పశువులు? గొర్రెలు ఎందుకు గాయాలి? మేకలు ఎందుకు గాయాలి? ఎరువులు ఎందుకు మరిగా? కనుక అగ్రికల్చర్ మీద అండర్స్టాండింగ్ లేకుండా, అది నేననేది ఏంటి అంటే సైన్యమే దేశభక్తి అనే సిద్ధాంతం కూడా వచ్చింది కదా. దేశభక్తులు అంటే సైనికులు అని బీజేపీ వచ్చిన రోజు మాట్లాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.